సో మేడారంలో ఒక యూట్యూబ్ ఛానల్ చేసిన పనికి ఇప్పుడు 2 రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు 2 గ్రూపులుగా విడిపోయారు. కొందరేమో ఇది ఫుడ్ జిహాద్ అంటారు, ఇంకొందరేమో లేదు ఇది పేదోడు తన కడుపు నింపుకోవడానికి చేసిన చిన్న బిజినెస్ అని ఆయన్ని వెనకేసుకొస్తారు. సో ఈ విషయం మీద మనం 2 విధాలుగా స్పందించవచ్చు. ఒకటి, ఈ వలి అనే వ్యక్తి మీద వస్తున్న ఆరోపణ ఏంటంటే కేవలం 10 రూపాయల్లో కోవా బన్ ఎలా ఇస్తారు అని. కోవా రేటు ఎక్కువ ఉంటుంది కదా, మరి ఈయన కేవలం 10 రూపాయలకే కోవా బన్ ఎలా ఇస్తాడు? ఇంకో విషయం ఏంటంటే బన్లు చాలా రోజులు ఉంటే పాడైపోతాయి కదా, అవి చిన్నపిల్లలు తింటే, ఈ కోవా బన్ చిన్నపిల్లలు తింటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా, మరి ఎట్లా స్టోర్ చేస్తున్నాడు, అక్కడ హైజీనే లేదు కదా అనేది కొందరు వాదన. ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే వలి ముస్లిం కదా, ఆయనకు హిందువుల జాతర అయిన మేడారం జాతరలో ఆయనకు పనేంటి అని కొందరి వాదన. సో వీటన్నిటికీ మూలం ఏంటంటే ఆయన ఒక ముస్లిం. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చూస్తే చాలామంది ముస్లిమ్స్ తినే ఫుడ్లో ఉమ్ముతున్నారు, కొన్ని ప్లేస్లలో వస్తున్నారు. సో వీటన్నింటినీ సోషల్ మీడియాలో చూసిన ప్రజలు, సో ఈ వలి కూడా ఒక ముస్లిమే కదా, మరి ఈయన కూడా అట్లాంటి పని చేసి ఉండొచ్చు కదా అని చాలామంది ఈయన మీద అనుమానపడుతున్నారు. సో సాధారణంగా అందరికీ కాకపోయినా కొందరికైనా సరే ఎందుకులే మనం ముస్లింలతో కొనుక్కోవడము, ఆన్లైన్లో చూస్తూనే ఉన్నాము, వాళ్ళు చాలా గలీజ్గా బిహేవ్ చేస్తున్నారు, తినే వంటల్లా బిర్యానీలా కూరల్లా ఉమ్ముతున్నారు, ఉచ్చలు వస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు అని కొందరు అనుకోవడం సర్వసాధారణం కదా. మనం ఎంత డినై చేసినా జనాలు అనుకుంటారు. కాబట్టి చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఉన్నారో ఆ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తున్నారు. అట్లా అని యునానిమస్గా అతనికే సపోర్ట్ చేస్తున్నారా అంటే లేదు, అస్సలు లేదు. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్లో వలి మాత్రం అట్లాంటి పనులు చేసి ఉండకపోవచ్చు అనిపిస్తుంది. సో ఆయనను చూస్తే మనకు అట్లా అనిపించదు. ఆ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు ఆ పక్కలో ఒక లేడీ క్వశ్చన్ చేస్తుంటే, సో నువ్వు ఇవి చిన్నపిల్లలకు తినిపిస్తున్నావు కదా, నువ్వు తినగలవా అని ఆమె కంప్లీట్ చేయనే లేదు. ఆయన భయపడ్డాడో లేకపోతే అవమానంగా భావించిండో ఆ బ్రెడ్ ముక్క అయితే ఆయన తిన్నాడు. మనకు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ ఈ కోవా బన్లో వలి ఇట్లా ఉమ్మున్నా లేదంటే టాయిలెట్ చేసినా ఇట్లాంటి పనులు ఏమన్నా చేసినా ఆయన తినకుండే. సో ఈ కేసులో మనకు ఆ డౌట్లు అవసరం లేదు. సో కొన్నిసార్లు మనము అవతలి వ్యక్తి గురించి తప్పుగా ఆలోచించవచ్చు, కానీ ఆ తప్పుగా ఆలోచించడానికి స్ట్రాంగ్ బేస్ వేసింది వీళ్ళే కదా. మేబీ ఇప్పుడు ఈ వలి మంచిగా ఉండొచ్చు, అంతే కదా. వీళ్ళు ఆ బేస్ వేసారు కాబట్టి జనాలు ప్రతి ఒక్కరిని అనుమానిస్తున్నారు. వీళ్ళు వాళ్ళని వాళ్ళు అనుమానించేలా క్రియేట్ చేసుకున్నారు. కాకపోతే ఈ కేసులో ఆ వలి మాత్రం అమాయకుడే. సో ఆయన అంతమంది జనాలు పైన వచ్చి పడేసరికి పాపం అవమానంగా భావించండి ఆయన. మనం చూస్తేనే ఆ వీడియో చూస్తేనే అర్థమవుతుంది మనకు. ఆయన చాలా అవమానంగా భావించిండు కాబట్టి నా మీద ఇట్లాంటి మచ్చ పడకూడదు అని చెప్పేసి ఆయన ఆ బన్నుముక్క తిన్నాడు. మనమందరం చూసినాం ఆయన ఫేస్ ఫీలింగ్స్. చాలా జాలేసింది. అది ఎందుకు పాపం ఆయన్ని ఎందుకు టార్గెట్ చేస్తుర్రు అనిపించింది ఒకసారి. అందుకు ఇంతకుముందు నేను చెప్పినట్టు బేస్ ఉంది. మనం ప్రతిసారి ఎందుకంటే రీసెంట్గా ఒక డాక్టర్, హైదరాబాద్కి చెందిన ఒక డాక్టర్, ఆయన ఏం చేసిండు, ఈ కూరగాయల్లో తినే వస్తువుల్లో కలిపే ఒక విషయాన్ని రెడీ చేసి హిందువులను చంపేద్దాము అని ఆయన ట్రై చేసిండు. ఇప్పుడు ఆయనని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది, ఆయన జైల్లో ఉన్నారు. సో ఇట్లాంటి మహానుభావులు ఉన్నారు కాబట్టి పాపం ఇట్లాంటి అమాయకులైన వలి లాంటి వాళ్ళు బాధలు పడాల్సి వస్తుంది. అంతే. ఇప్పుడు నేను ఎవరైతే ఆ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా విమర్శించడానికి వీల్లేదు. ఎందుకంటే ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగినాయి కాబట్టి ఆయన ట్రై చేసిండేమో. కాకపోతే కొంచెం ఓవర్ చేసిండు అనిపిస్తుంది చూస్తే. కాకపోతే ఆయన పాయింట్ అయితే ఓకే, ప్రశ్నించిండు. నువ్వు ఎట్లా చేస్తున్నావు, అంత దూరంకి వెళ్ళి ఇంతమంది ఉన్నారు, ఇదంతా హైజీన్ లేదు, అది ప్రశ్నించండు. అందరూ ప్రశ్నించవచ్చు, ప్రశ్నించడానికి ఇష్యూ లేదు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే కోట్ల మంది వచ్చే ఆ జాతరలో హైజీన్ అనేది మనము
ఎక్స్పెక్ట్ చేయడం అంటే పెద్ద మూర్ఖత్వం. అది ఎవరైనా, కేవలం ముస్లింలే కాదు, హిందువులు, క్రిస్టియన్లు ఎవ్వరు అక్కడ ఒక స్టాల్ పెట్టినా, ఒక స్టోర్ పెట్టినా, లేకపోతే ఏదైనా ఒక షాప్ పెట్టినా అక్కడ హైజీన్ ఎక్స్పెక్ట్ చేయలేం మనం. లక్షల మంది ఇట్లా వస్తే అంటే చేసిన ప్రతి దాని మీద దుమ్ము పడుతుంది. అప్పుడు మనకి అక్కడ ఆప్షన్ లేదు కాబట్టి తినాల్సి వస్తుంది. సో అక్కడ హైజీన్ ఎక్స్పెక్ట్ చేయడము అనేది చాలా అమాయకత్వం అవుతుంది. ఇదైతే క్లియర్. సో ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ఒక యూట్యూబరు ఈయన్ని అవమానించినట్టు, లేకపోతే ఈయన పైన ఒక వీడియో చేస్తే నువ్వు తప్పు చేస్తున్నావు అని క్వశ్చన్ చేసింది 100కు 100% హిందువులే. ఓకేనా? అంటే ఆ వలికి 100కు 100% సపోర్ట్ చేస్తున్నది హిందువులే. ఎందుకంటే ఈ మధ్యలో ఒక వీడియో చూసిన, కొందరు ముస్లింలు కావాలని ముస్లింలను టార్గెట్ చేస్తున్నారు, ముస్లింల వ్యాపారాలని టార్గెట్ చేస్తున్నారని కొందరు పెడుతున్నారు. సో ఈ కేసులో మీరు చూడండి, ఆన్లైన్లో చూడండి, ఆ వలికి 100కు 100% హిందువులు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఈ కేసులో ఆ పని చేసి ఉండడు, తప్పు చేసి ఉండడు అని వీళ్ళు నమ్ముతున్నారు కాబట్టి ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. కానీ చాలా కేసులలో ముస్లింలు హిందువుల పైన అటాకులు చేసినప్పుడు ఏ ఒక్క ముస్లిము ఆడు చేసింది తప్పు అని ఆయనని విమర్శించినట్టు నేను ఇప్పటివరకు ఎప్పుడు చూడలే. కేవలం ఒక రాజకీయ నాయకుడు, ఇద్దరు రాజకీయ నాయకులు మాట్లాడతారు తప్పిస్తే యునానిమస్గా వాళ్ళని విమర్శించిన ఆ ముస్లిం గ్రూపులని నేను చూడలే. ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. కానీ హిందువులు అట్లా కాదు. ఎవరైనా హిందువులో తప్పు చేసినా అరే నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పే ధైర్యం మాకుంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ ధైర్యము ముస్లింలలో లేకుంటుంది. సో ముఖ్యంగా జనసేన ఎమ్మెల్సీ నాగబాబు గారు ఈ వలికి జరిగిన ఈ అవమానం గురించి చాలా బాధపడుతూ ఆయన ఆఫీస్కి పిలుచుకొని ఆ కోవా బన్స్ తెప్పించుకొని ఆయన తిని ఆయన కొంచెం ఆర్థిక సాయం కూడా చేసిండు. ఆయన ఈ ఇన్సిడెంట్ని చాలా తీవ్రంగా ఖండించిండు. ఆయన ఒకడే కాదు, చాలామంది ఖండించారు. సో దాంట్లో ఆయన కూడా ఒకడు ఉన్నారు. సో ఈ ఇన్సిడెంట్ ఏం నిరూపిస్తుందంటే మంచోళ్లకు ఈ సమాజము ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది అనేది ఈ ఇన్సిడెంట్ నిరూపిస్తుంది. అయితే ఈ సందర్భంగా నేను మీకు ఒక చిన్న స్టోరీ షేర్ చేసుకుంటాను మీతోటి. ఇంతమంది నాతోటి అగ్రి అవుతారో కాదో నాకు తెలియదు. బట్ ఈ సందర్భంగా నేను ఒక చిన్న స్టోరీ షేర్ చేసుకుంటాను. ఇది హైదరాబాద్లోనే జరిగింది, ఒక 5-6 నెలల కింద జరిగింది. సో మియాపూర్లో పోయిన సంవత్సరం ఆగస్టులో ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్ ఎందుకు జరిగిందంటే వేరే ఊరు నుంచి ఒక వ్యక్తి వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ వనపర్తి నుంచి ఒక వ్యక్తి వచ్చి ఒక షాప్ పెట్టుకున్నాడు, చిన్న షాపు. ఆ షాపు చాలా కష్టపడి నడిపించుకుంటున్నాడు. సో ఈయన బిజినెస్ బాగా నడుస్తుందని చెప్పేసి పక్కలున్న ఇంకో షాప్ నుంచి ఇద్దరు కావాలని ఈయనని టార్గెట్ చేసి వెయిట్ చేసి ఎప్పుడు దొరుకుతాడా అని చూసి నడి రోడ్డు మీద కత్తులతో నరికి చంపారు. ఇద్దరు బిజినెస్లు ఒకటే. కాకపోతే ఆయన ఉన్న నైపుణ్యంతో, లేకపోతే ఆయనకున్న కాంటాక్ట్స్ తోటి కొంచెం బిజినెస్ బాగా నడిపించుకుంటున్నాడు. వాళ్ళకి నడుస్తలేదు. ఇక్కడ చచ్చిపోయింది శ్రీనివాస్ అనే వ్యక్తి, చంపింది సోహెల్ అనే వ్యక్తి ఇంకొకరు. అంటే ఇక్కడ చచ్చింది హిందువు, చంపింది ముస్లిం. కానీ ఆ శ్రీనివాస్కి ఎవరు సపోర్ట్ చేయలే. ఆ శ్రీనివాస్ గురించి సోషల్ మీడియాలో పోస్టులు ఎవరు పెట్టలే, ఇంక్లూడింగ్ నేను కూడా. ఎందుకంటే అది బిజినెస్లో జరిగిన గొడవగానే అందరు చూసినాం. బిజినెస్లో గొడవ జరిగింది కాబట్టి మేబీ శ్రీనివాస్ ఏమైనా తప్పు చేసి ఉండొచ్చు, అందుకే వాళ్ళు అటాక్ చేసిండ్రు అనుకో. కానీ ఇక్కడ వలి కూడా బిజినెసే చేస్తున్నది. ఆయన రోజు కనీసం ఒక 1000 నుంచి 2000 కోవా బన్ అమ్మితే ప్రతి బన్ మీద 2 నుంచి 3 రూపాయలు అనేది మిగులుతాయి. సో 5-10 రోజులు ఈ జాతర ఉంటుంది కాబట్టి ఆ జాతర ఉన్న రోజులు అతడు సంపాదించుకొని వెళ్ళిపోతాడు. కాబట్టి ఇది బిజినెస్ అయినా కూడా ఎవరు ఇతన్ని వ్యతిరేకించలే. కానీ అక్కడ
ఆయన నైపుణ్యంతో, ఆయన కాంటాక్ట్స్ తోటి ఆయన బిజినెస్ పెంచుకుంటుంటే చూసి ఓర్వలేక ఎక్కడి నుంచో వచ్చి నా దగ్గర వచ్చి ఈడుండి నా బిజినెస్ని దెబ్బ కొడుతున్నాడని చెప్పేసి నడి రోడ్డు మీద నరికేస్తే ఏ ముస్లిం సంఘాలు దీన్ని ఖండించలే? సరే, ముస్లిం సంఘాలు విడిచిపెట్టు, వాళ్ళు ఎప్పుడున్నా వాళ్ళకే సపోర్ట్ చేసుకుంటారు. కనీసం హిందూ సంఘాలు ఖండించలే. మా నాగబాబు గారికి ఈ విషయం తెలిసిందో తెలియదో నాకైతే తెలియదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు వలి గారిని పిలిచి ఎట్లయితే 25,000 రూపాయలు ఆయనకి ఆర్థిక సాయం చేసిర్రో, శ్రీనివాస్ కూడా ఫ్యామిలీ ఉంటుంది కదా. ఇప్పుడు వలి గారికి ఫ్యామిలీ ఉంది అని ఎంత బాధపడ్డారో మీరు, ఆ శ్రీనివాస్ గారికి కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీలో సంపాదించే ఒక దిక్కు కోల్పోయినాడు. ఇప్పుడు ఇక్కడ వలి గారికి ప్రాబ్లం కాలేదు. వలి గారికి ఏమైందంటే అవమానమైంది, కానీ శ్రీనివాస్ గారు ప్రాణాలు పోయినాయి అక్కడ. కానీ ఎవరు స్పందించలేరు. ఆ న్యూస్ పేపర్లో క్రైమ్ వరకే ఉంది, కానీ ఈ న్యూస్ ఇప్పుడు ఇంటర్నేషనల్ వైజ్ పెరిగింది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఈ సెక్యులర్స్ ఎవరైతే ఉన్నారో, మేము సెక్యులర్ అని చెప్పుకునే నా కొడుకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఈ న్యూస్ని పాపులర్ చేసేస్తున్నారు. కానీ పాపం మా శ్రీనివాస్ ఏం తప్పు చేసిండు? అంతే కదా, మనం ఆలోచించాలి కదా. ఇప్పుడు మీరు ఒక దానికి సపోర్ట్ చేస్తున్నారంటే దీనికి ఎందుకు సపోర్ట్ చేయలే? ఓహో, అప్పుడు సోషల్ మీడియాలో దాన్ని పాపులర్ చేయలేదు అని సపోర్ట్ చేయలేదా? అంటే కేవలం సోషల్ మీడియాలో వచ్చే వార్తలని బట్టి అది ఎంత నిజము ఎంత అబద్ధం తెలియకుండానే సపోర్ట్ చేస్తారా? కదా, ఆలోచించాలి కదా. మీ సపోర్టు అందరికి ఉండాలి అని నాట్లో ఉన్నట్టు కొడుకుంటారు నాగబాబు గారు. లేదంటే ఇప్పుడు వలి అనే వ్యక్తి కర్నూలుకి సంబంధించిన వ్యక్తి, అక్కడ కడపకు సంబంధించిన వ్యక్తి కాబట్టి, అతడు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాబట్టి, అక్కడ మన పార్టీ జనసేన పార్టీ ఉంది కాబట్టి కొంచెం ఏమన్నా ఇది మైలేజ్ వస్తుంది అనే ఆలోచన ఏమన్నా ఉండి సపోర్ట్ చేసిర్రా అనే విషయం నాలాంటికి ఒక డౌట్ ఉంటుంది. సో నేను ఇప్పుడు ఈ శ్రీనివాస్ ఇన్సిడెంట్ తీసుకొచ్చింది ఎందుకు అంటే, మన లోపల ఒక లోపం ఉంది. ఆ లోపం ఏంటంటే, ఒక కమ్యూనిటీకి ఏమన్నా ఇష్యూస్ జరిగితే ఇట్లా మనం మొత్తం బట్టలు దించుకొని బయటకు వస్తాం, కానీ ఇంకో కమ్యూనిటీ బాధలు పడుతుంటే పట్టించుకోము. అవసరం లేదు, వాళ్ళేంది, వాళ్ళ ప్రాణాలు కాదు. కానీ ఇక్కడ మాత్రం ప్రాణాలు, ఇక్కడ మాత్రం అవమానాలు, ఇక్కడ మాత్రం చాలా ఉన్నాయి. వీళ్ళ ప్రాణాలు లెక్కనే లేదు. ఎందుకు? ఇఫ్ యు ఆర్ స్టాండింగ్ ఫర్ సంథింగ్, యు షుడ్ స్టాండ్ ఫర్ బోత్. లేదంటే లేదు. సో చాలా ఇన్సిడెంట్లు జరిగినాయి. చాలా ఇన్సిడెంట్లో వీళ్ళు స్టాండ్ తీసుకోరు. ఇప్పుడు నేను వలి గారికి జరిగింది అవమానం కాదు అంటలేదు, ఆయన ఇన్సిడెంట్ని తక్కువ చేస్తలేను. కానీ ఇంకా చాలా ఇన్సిడెంట్లు హిందువుల మీద చాలా దారుణాలు జరుగుతున్నాయి. వీళ్ళు ఎవరు పట్టించుకోరు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తూ ఆలోచించండి, వీళ్ళు ఎవరు పట్టించుకోరు. వీళ్ళకి ఎంతవరకు ఆన్లైన్లో పాపులర్ కావాలి, ఆ పేరు కావాలి. సో దాని మీద వీళ్ళు స్పందిస్తారు. ఇప్పుడు ఆంధ్ర ప్రాంతానికి చెందిన నారా లోకేష్ గారు కూడా దీని మీద స్పందించినట్టున్నారు. ఓకే, అది పర్సనల్ విషయాలు అవి. కానీ చాలా ఇన్సిడెంట్లు జరుగుతాయి, స్పందించరే. అంటే ఆ ప్రాబ్లంలో ఆ గాఢత మీకు కనిపించదు, ఆ సాంద్రత మీకు కనిపించదు. ఈ ప్రాబ్లంలో ఆ గాఢత ఆ సాంద్రత కనిపించింది కాబట్టి మీరు స్పందించరు. సో ఇది ఫ్రెండ్స్, అట్లుంటుంది అన్నట్ల. ఇప్పుడు ఒకరి ఫ్యామిలీనేమో ఫ్యామిలీ, ఇంకొకరి ఫ్యామిలీనేమో ఫ్యామిలీ కాదు. వాళ్ళు ఇంకా వాళ్ళు ఎట్లయినా, ఇప్పుడు చచ్చిన వ్యక్తి ఆయన చనిపోయింది కదా, ఒక వ్యక్తి సంపాదించే ఒక వ్యక్తి ఇంట్లో లేకపోతే పరిస్థితి ఎట్లా ఉంటాయి అని తెలుసుకోవచ్చు కదా. సో నేను ఇప్పుడు ఆ ఇష్యూని హైలైట్ చేద్దామని కాదు, కొన్ని ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి, మనం ఫోకస్ చెయ్యం, మనం దాని గురించి ఆలోచించం. ఎందుకంటే అది ఇంటర్నెట్లో సెన్సేషన్ కాదు, ఇది ఇంటర్నెట్లో సెన్సేషన్. ఎందుకంటే ఆ వలి గారు బంద్ తినేసరికి బ్యాక్గ్రౌండ్ ఒక మ్యూజిక్ వేసేసి, సెంటిమెంట్ మ్యూజిక్ వేసేసి ఇంకా ఆయనని లేపేస్తున్నారు, నెక్స్ట్ లెవెల్ లేపేస్తున్నారు.
అంటే నేను ఆయన తప్పు చేసిండు అంటలేను, అర్థమైంది కదా మీకు, ఆయన తప్పు చేసిండు అంటలేను నేను. అందుకే ముందు నుంచి నేను ఆయనకు సపోర్ట్ చేస్తూనే మాట్లాడుతున్నా. బట్ మనము ఇట్లా బయాస్డ్గా ఉండొద్దు కదా. ఇప్పుడు ఏమైనా మనం ఒక స్టాండ్ తీసుకుంటే అన్నిటికీ స్టాండ్ తీసుకోవాలి. ఎందుకు బయాస్డ్గా ఉంటాం? ఒక వైపేమో వలికి అవమానం జరిగింది, ఇంకొక వైపేమో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయిండు. ఇప్పుడు దీంట్లో పెద్ద ఇన్సిడెంట్ ఏది? దీంట్లో మనం రియాక్ట్ కావాల్సిన ఇన్సిడెంట్ ఏది? ఏ ఇన్సిడెంట్కి రియాక్ట్ అవుతున్నాం? నేను ఈ మాటలు చెప్తున్నది ముస్లింలకు కాదు, ఎందుకంటే వాళ్ళు రియాక్ట్ కారు. నేను చాలా సందర్భాల్లో చూసిన. నేను చెప్తున్నది హిందువులకు. ఇప్పుడు మనోళ్ళు చాలామంది ఛానల్లో నిజంగా నేను మళ్ళీ చెప్తున్నా, వలికి సపోర్ట్ చేయొద్దు అంటలేను నేను. కానీ శ్రీనివాస్ లాంటి వ్యక్తికి మీ సపోర్ట్ ఎందుకు లేదు అంటున్నా నేను. ఎందుకు ఇంటర్వ్యూస్ డిబేట్స్ పెడతలేరు? ఎందుకు ప్రైమ్ టైంలో జనాలను తెచ్చి కూర్చోబెడతలేరు దీని మీద మాట్లాడడానికి? ఒకరి ప్రాణాలు ప్రాణాలు, ఇంకొకరి ప్రాణాలు కావు. మీరు తోపులు, మీరు నిజంగా తోపులు. సో ఇది నా అభిప్రాయం మాత్రమే. మేబీ నా అభిప్రాయానికి మీ అభిప్రాయాలు మ్యాచ్ కాకపోవచ్చు, లేకపోతే మీ అభిప్రాయానికి నా అభిప్రాయం మ్యాచ్ కాకపోవచ్చు. అయినా సంఘటన జరిగింది, పరిస్థితులు సేమ్. అంటే ఆ ఇన్సిడెంట్ ఈ ఇన్సిడెంట్ ఒకటే. ఆ ఇన్సిడెంట్లో చాలా దారుణం జరిగింది, ఈ ఇన్సిడెంట్లో అవమానం జరిగింది. కానీ మనం మాట్లాడతలేము, మనం పట్టించుకుంటలేము. సెలెక్టెడ్గా పట్టించుకుంటున్నాం. నాకు ఇది కావాలి అంటే దాన్నే పట్టించుకుంటున్నాం, దాన్నే హైలైట్ చేస్తున్నాం. ఎందుకు అనే ప్రశ్న, అంతే, సింపుల్. దీంట్లో ఇంతకన్నా ఎక్కువ ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే హైదరాబాద్లో ఉన్న చాలా పెద్ద హోటల్లో ఫుడ్ ఇన్స్పెక్షన్ జరిగితే ఆ హోటళ్ళు షట్ డౌన్ చేయాలి, అంత దారుణంగా ఉంటాయి. కానీ జరుగుతుందా ఫుడ్ ఇన్స్పెక్షన్? ఇప్పుడు వలి ఇన్సిడెంట్ తీసుకుంటే మనం మేడారం జాతర చాలా పెద్ద జాతర. అసలు ఇది పాయింట్ కానే కాదు, ఇది యూజ్లెస్ పాయింట్. ఒకవేళ ఆ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే వ్యక్తి ఉన్నాడో ఎందుకు అంతగానం రియాక్ట్ అయ్యాడో నాకైతే అర్థం కాలే. కానీ ఈ హైదరాబాద్లో ఉన్న వందల కొద్ది హోటల్లో ఉన్న ఆ హైజీన్తో కంపేర్ చేస్తే అది 100% బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అది 4-5 రోజులు జరిగే పండుగనే. ఇక్కడ రోజు జరిగే పండుగలు ఉన్నాయి. ఇక్కడ జనాలు కుప్పలు తెప్పలుగా పోయి తింటున్నారు. కానీ ఆ ఏదైతే కిచెన్ రూమ్ ఉంటుందో ఆ కిచెన్ రూమ్లోకి పోయి చూడండి ఒకసారి, మళ్ళీ కాలు కూడా పెట్టరు. అంత దరిద్రమైన హోటల్స్ ఉన్నాయి. ఎవరైనా పట్టించుకుంటున్నారా అని అడుగుతున్నా. టైం వస్తే తిని దొబ్బేయడం తప్పిస్తే పెద్ద పట్టించుకోము. కానీ అక్కడ మాత్రం ఒకడు దొరికిండు, ఆయనను పట్టుకొని మనం ఏం చేయాలి? పాపులర్ కావాలి. ఇది టూ మచ్, నిజంగా టూ మచ్. ఇది అసలు ఇది సెన్స్లెస్ డిస్కషన్ ఇది. అంటే ఆ ఫుడ్ జిహాద్ అనేటోళ్ళు ఎవరు, ఆ ఫుడ్ జిహాదులు ఎందుకు వస్తున్నాయో సరే. ఈ బ్రెయిన్లెస్ ఫెలోస్ కొందరు ఆన్లైన్లో వీడియోలు చూసినా తీసి ఉమ్ముతున్నారు, పెడుతున్నారు. సరే, ముస్లింలు చేసింది తినకండి భయ్, మీకు అంత డౌట్ ఉంటే. అంతే కదా, ఇప్పుడు వాళ్ళు చేసింది తినకండి, వాళ్ళ ఫంక్షన్లకు పోకండి. అవ్వ కావాలి బువ్వ కావాలంటే ఎట్లా మీకు? ఐదర్ యూ కెన్ చూస్ దిస్ ఆర్ యూ కెన్ చూస్ దిస్. తినడం ఆపేయండి, తింటాము అంటే మాట్లాడడం ఆపేయండి. ఎందుకంటే మ్యాక్సిమం వాళ్ళు మారరు. ఇప్పుడు మీ ముందల మన ముందల చేసినప్పుడు కలపకపోవచ్చు, మనం లేనప్పుడు ఏమైనా కలపచ్చు. కలపడం అంటే ఉమ్మొచ్చు, వాళ్ళు అదే కదా చేస్తున్నారు, ఎక్కువ ఉమ్మిస్తున్నారు కదా. అది ఎందుకు ఉమ్మిస్తున్నారో తెలియదు మరి. దానికి వాళ్ళ